ఎక్కడికైనా పోతే సినిమా హీరోని ఎట్టా అన్నామని అభిమాన సంఘాలు కేసులు వేస్తారు. దిక్కులేనోడు నాలా ఎవడు మాడబడలేదు, చూసి మాట్లాడండి. నాని ఇంతకు ముందు ఎప్పుడు కానీ లైక్ సింపుల్ గా అవును 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 ఈసారి అసలు మాస్ లుక్ లో అదే ఈసారి చూస్తుంటే అట్ట భయం వేసిపోతుంది, అట్ట గుండెల్లో దడ 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 టెన్షన్ వచ్చేస్తాను అనమాట. ఈ సినిమా ఏమవుద్ది ఏంది ఎక్కడ పోద్ది, తెలుగు సినిమా ఫీల్డ్ ఎక్కడ పోద్ది. అభిమానం 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 మీలాగే నాకు కూడా పిచ్చి అభిమానం. సినిమా హీరో అంటే దేవుడు, నాని అన్న దేవుడు నాకు దేనికంటే న్యాచురల్ స్టార్ అయ్యాడు అతను. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా స్టార్ అయ్యాడంట. అంటే నేను అలాంటి వాళ్ళని నేను అలాంటి వాళ్ళని నేను భావిస్తాను. స్టేజ్ మీద ఒక మాట అన్నారు కదా, నేను ఒక్కొక్క గోడని పేర్చుకుంటున్నాను. అవును పెద్ద అవునవును అదే డైలాగ్ కొట్టారు. సో ఇప్పుడు ఆ గ్లింప్స్ చూసినా గానీ ఆ టీజర్ చూస్తున్నా ఆ డైలాగ్ గుర్తొస్తుంది. అవును ఏమంటారు, కరెక్టేనా? కరెక్ట్ అది. ఎందుకంటే ఆయన ఒక్కొక్క గోడకు అదే ఒక్కొక్క రాయి 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 పెట్టి సిమెంట్ రాయ ఎటుకు రాయ రాళ్ళన్నీ పేర్చి అట్ట కొండ చేసాడు, అట్ట దాన్ని కొండ. కాబట్టి ఒక్కొక్క రాయి పేర్చి కొండ కట్టేశాడే, అంత పెద్ద కొండనే కట్టినోడు ఈ సినిమాని హిట్ చేయడం ఎక్కని చెప్పండి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా అన్ని థియేటర్లు బాగా ఆడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఇట్టు కొట్టబోతుంది. ఆ పక్క రాష్ట్రంలో పక్క దేశాల్లో కూడా ఈ సినిమా బాగా ఆడుతుంది. ఏదా ఎటుబడి పోవాలా, అదే జపాన్ పో, చైనా పో, అమెరికా పో, ఆ పక్క దేశం ఎక్కడికైనా పో, ఈ సినిమా అన్ని థియేటర్లు. సరే నీకోసం 10,000 కోట్లు ఈ సినిమా సాధించాలి. తెలుగు సినిమా మారాలి, తెలుగు సినిమా డెవలప్మెంట్ అవ్వాలి, అంతే తప్ప ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఇది ఆయేషేర్ సాంగ్ ఉంది కదా బ్రో, అది 25 మిలియన్ వన్ డేలా కంప్లీట్ చేసింది. దాని గురించి మీరు ఏమంటారు? ఇది యాక్టింగ్ మొత్తం పడగొట్టా. మళ్ళీ అడగండి. ఇప్పుడు ఆయేషేర్ సాంగ్ అవును 25 మిలియన్ వన్ డేలా రీచ్ అయింది. అది మామూలు విషయం కాదు. అంటే 2.5 కోట్ల వ్యూస్, అవును చాలా మంచి వ్యూస్ అని చెప్పొచ్చు. పాటకు హైప్ వచ్చిందని చెప్పొచ్చు. దాని గురించి నాని గురించి మీరేమంటారు? ఒక పాట 2.5 కోట్లు 3 కోట్లు 10 కోట్లు పోతుందంటే ఏమని అర్థం? తెలుగు భాష జనాలు 10 కోట్ల మంది ఉంటే ఆ భాషను మించి క్రాచ్ చేస్తుంది అంటే ఏమని అర్థం? అంటే తెలుగు సినిమా రికార్డులు మారుతున్నాయి. తెలుగు సినిమా ఎక్కడికో పోతుంది. తెలుగు సినిమా ఫీల్డ్ డెవలప్మెంట్ అవుతుంది. తెలుగు సినిమా ఫీల్డ్లో కొత్త రోజులు వచ్చాయి. తెలుగు సినిమా ఫీల్డ్ ఎక్కడికో పోతుంది. ఈ తెలుగు సినిమా ఫీల్డ్ మారింది అని అర్థం ఇది. లేకపోతే 10 కోట్ల మంది ఉన్న జనాల్లోనే స్క్రాచ్ చేస్తుందంటే ఏమర్థం? ఇదన్నమాట లెక్క. కాబట్టి ఈ సినిమా ప్యారడైజ్ సినిమా, ఖచ్చితంగా ఈ సినిమా అన్ని భాషల్లో హిట్ అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ అంట. ఈ మధ్య భోజ్పూరిలో, బెంగాలీలో పలు భాషల్లో ఈ సినిమా హిట్ అవ్వాలి. చైనీస్లో కూడా హిట్ అవ్వాలి, జపానీస్లో కూడా. ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లో ఈ సినిమా హిట్ అవ్వాలంతే. సాంగ్ అయితే ఆ లిరిక్స్ చూస్తుంటే నోట్లో సిగరెట్ తాగుతున్నాడు, ఇట్ట అంటున్నాడు, కూర్చుంటున్నాడు, లేస్తున్నాడు, గుంజిళ్ళు తీస్తున్నాడు, ఇట్ట గుంజిళ్ళు తీస్తే స్టెప్ వేస్తున్నాడు. కాబట్టి గుంజిళ్ళు అదే జడలు ఉన్నాయి, అది అర్థం కావట్లేదు. ఇది అంటారా ఇది అన్నీ ఇదే అసలు ఏంది అవతార సినిమానా ఇది? ఏం అర్థం కావట్లేదు అసలు. జడ ఉంది కాబట్టి ఇది కాదు కావాలా, మన జనాలు కావాల్సిన ఇది ఏది కొత్తది డిఫరెంట్. కాబట్టి ఆయన న్యాచురల్ స్టార్ అంటే తోక కూడా ఉందా? చూశారు కదా, చూడండి ఎట్ట మరం చూడండి. అంటే సినిమా అంటే ఇప్పుడు సినిమా హీరోలుగా ట్రై చేస్తుంటాం అందరం, నేను మీరు అందరం. కానీ ఈ సినిమా హీరోలుగా చేయరు ఎవరు. భయం రావాలా, సినిమా హీరో అంటే దడ రావాలా. అంటే జడ పెట్టుకొని తోక పెట్టుకొని చేయలేవు. నువ్వు చెయ్యి చూద్దాం, నువ్వు చేసి చూద్దాం, చెయ్యి ఇది చేసి చూద్దాం, చేయరు మీరు. ఎందుక సిగ్గు? సినిమా అంటే అదే సిగ్గు లజ్జ వదిలేసిందే సినిమా. కాబట్టి సినిమా హీరో అవడం అంటే అంత ఈజీ కాదు. నువ్వు సిగ్గు పడకూడదు, ఎవరైనా చూస్తారని నువ్వు నామోచిగా ఫీల్ అవ్వకూడదు. నువ్వు సిగ్గు లజ్జ ఎప్పుడైతే వదిలేస్తావో 10 మంది వచ్చి నానా రకాల మాట్లాడతారు. మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నన్ను భయంకరంగా బూతుగాడు జనాలు, నువ్వెంత, నీ బతికెంత, నీ ముఖం అని రకరకాల మాటలు. కాబట్టి సినిమా హీరోలు కూడా పాపం ఎన్నెన్నో బాధలు పడింది వాళ్ళు యాక్టర్ కారు. 100 రకాల మాటలు బయట.
అన్ని దాటినోడే సినిమా యాక్టర్, సినిమా హీరో అంటే. కాబట్టి ఎన్ని దాటినోడే నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఇక వేరే హీరోలు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేయలేరంట. అయితే చేస్తారు కానీ ఓళ్ళు కూడా తెగించాలి, ఇంకోళ్ళు తెగించాల. నేను కూడా చేయగలను, నేను కూడా సినిమా రావుతా, అలాంటి క్యారెక్టర్ నేను కూడా చేస్తాను, తెగింపు రావాలా నాకి చేస్తా నేను. కానీ ఎవరు నాకు అదే బాధ, ఎవరు నాకు, దేనికి ఎవరు నాకు అంతే. రాదయ్యా రాదు అంతే. సరే ఓకే వదిలి. మొత్తానికి ప్యారడైజ్ సినిమా 20,000 కోట్లన్నా సాధించాలి, లేదా ఒక 1000 కోట్లన్నా దాటాలి. 1000 కోట్లు దాటి 20,000 కోట్లు టార్గెట్ అవ్వాలి. నా బాధ అదే అంతే. అందరూ బతుకులు మారాలి, తెలుగు సినిమా ఫీల్డ్ అందరు బతుకులు మారాలి, నాతో సహా. కాబట్టి సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ ఇటు కొడుతుంది. నేచురల్ స్టార్ నాని వెనక మేమంతా ఫ్యాన్స్ ఉన్నాం. అతను చేసే క్యారెక్టర్లో పాత్రలు అన్నింటినీ ఆదరిస్తాం, అభిమానిస్తాం. ఫస్ట్ డేనే ఈ సినిమా పోతాం. సినిమా టికెట్ కూడా కాస్త తగ్గించండి, నా వాళ్ళకి, నా ప్రజలు, పేదవాళ్ళందరి కోసం తగ్గించండి. కొన్ని థియేటర్లో, మా లోకల్ థియేటర్లో తగ్గించండి. పెద్ద థియేటర్లో 10,000 రూపాయల టికెట్ పెట్టండి, నో ప్రాబ్లం. కానీ ఒక మారుమూల థియేటర్లో నా వాళ్ళ కోసం, నా పేదవాళ్ళ కోసం 50 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్లు పెట్టండి. 100 రూపాయల కంటే దాటకూడదు అంటే లోకల్ థియేటర్లో. కానీ పెద్ద థియేటర్లో అట్ట కాదు, 10,000 అనొచ్చు పర్లే. కానీ నా వాళ్ళు, నా ప్రజలు ఉన్నారు కదా, నా పేదోళ్ళు, నా వాళ్ళు, వాళ్ళ కోసం మాత్రం 50 రూపాయలు, 100 రూపాయలు ఉండాలి టికెట్. ఓకే రైట్ డన్. 10,000 కోట్లు పక్కా ప్యారడైస్కి. వెళ్ళండి. ఓకే థ్యాంక్ యూ.